ఏపీలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పటికే అనేక పార్టీలు మారిన ఆ నాయకుడు ప్రస్తుతం అధికార టీడీపీలో కొనసాగుతున్నారు. తొలి నుండి ఆయన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. తన నియోజకవర్గానికి సరైన నిధులు కేటాయించడం లేదనో, లేదంటే తన అభ్యర్థులను పట్టించుకోవడం లేదో ఏమో తెలియదు కానీ సంచలన కామెంట్స్ కు కేర్ ఆఫ్ అన్నట్లుగా మారారు. తాజాగా పదవుల విషయంలో ఆయన చేసిన కామెంట్స్ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఎందుకు ఆ నాయకుడు జనసేనను టార్గెట్ చేశారు? పొత్తులతో భారీ మెజారిటీ సాధించిన ఆ నాయకుడు ఇప్పుడు ఆ పొత్తులపైనే ఎందుకు సంచలన కామెంట్స్ చేశారు? ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతోంది. ఇటు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో మినీ మహానాడులు జరిపారు ఆ పార్టీ లీడర్స్. ఈ సందర్భంగా అనేక చోట్ల పార్టీలో అసంతృప్తి భగ్గుమంటున్న సంఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. జనసేనతో వస్తున్న సమస్యలపైన టీడీపీ నేతలు ఏకరువు పెడుతున్నారు. పార్టీ ముఖ్యనేత జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తొలి నుంచి కూడా జ్యోతుల నెహ్రూ తీరు రచ్చకెక్కుతోంది. ఏ పార్టీలో అయినా నాయకులకు సంతృప్తి, అసంతృప్తి అనేవి ఉంటాయి. రెండూ ఉన్నవారు కూడా ఉంటారు. ఎంత చేసినా అసంతృప్తేనా అనే మాట హైకమాండ్ నుంచి వినిపిస్తుంది. కానీ ఎంతో చేస్తున్నాం, అయినా తమకు గుర్తింపు లేదని క్షేత్రస్థాయిలో నాయకులు అంటుంటారు. ఈ రెండూ ఏ పార్టీలో అయినా కామనే. అయితే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న టీడీపీలో ఇప్పుడు మరింత ఎక్కువగా ఈ మాట వినిపిస్తోంది. మహానాడులో వచ్చే 4 ఏళ్లకు సరిపడా ప్లాన్లను ఈ మహానాడు వేదికగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రూపొందించనున్నారు. అయితే భవిష్యత్తు ఎలా ఉన్నా ఇప్పుడు క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో నిర్వహించిన మినీ మహానాడులు నాయకుల అసంతృప్తిని స్పష్టం చేశాయి. మరి వాటిని చంద్రబాబు ఎలా చక్కదిద్దుతారన్నది తేలాల్సి ఉంది. నియోజకవర్గం అభివృద్ధి నిధులను రాబట్టుకునేందుకు కూడా తాము ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఒకరిద్దరైతే ఓకే, కానీ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు సీఎంను కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పోనీ ఇలా చెబుతున్నవారు జూనియర్లు కూడా కాదు, వీరిలో సీనియర్లే ఉన్నారు. బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నెహ్రూ, గద్దె రామ్మోహన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీరందరి ఆవేదన, అసంతృప్తి కూడా చంద్రబాబు తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, తమ నియోజకవర్గాల్లో పనులు చేపట్టలేకపోతున్నామని. సో ఇది పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా సీఎం చంద్రబాబుపైనే ఉంది. అయితే పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధ్యక్షుడితో చెప్పుకుని పరిష్కారం చేసుకోవాలి. అలా కాకుండా జ్యోతుల నెహ్రూ లాంటి వారు బహిరంగంగా చేస్తున్న కామెంట్లు పార్టీకి తలనొప్పిగా మారాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పొత్తులో ఉండటం వలన బీజేపీ, జనసేన శ్రేణులతో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు అన్ని నియోజకవర్గాల్లో ఏస్ చేస్తున్నవే. వారితో వీరికి, వీరితో వారికి అన్ని చోట్ల విభేదాలు ఉన్నా బహిర్గతం చేసుకోవడం లేదు. కానీ జ్యోతుల నెహ్రూ మాత్రం జనసేనను టార్గెట్ చేసేలా చేస్తున్న కామెంట్లు చర్చనీయాంశమవుతున్నాయి. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడంతో ఆ 2 ఉమ్మడి జిల్లాల్లో జనసేన పదవుల విషయంలో టీడీపీతో పోటీ పడుతోంది. దీంతో అక్కడ జనసేనకు పెద్దపీట వేయక తప్పడం లేదు. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎలాగూ జనసేన పదవుల విషయంలో డిమాండ్ చేయలేకపోయినా బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో డిమాండ్ చేసి మరీ పదవులు తీసుకునే విషయంలో వెనకాడటం లేదు. చంద్రబాబు కూడా గోదావరి జిల్లాలో జనసేనకు పెద్దపీట వేసేందుకు ఒప్పుకోక తప్పడం లేదు. అయితే జ్యోతుల నెహ్రూ లాంటి వారు జనసేనకు కనీసం గోదావరి జిల్లాలో కూడా పదవులు దక్కితే ఓర్చుకోలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మినీ మహానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించాలని సూచించారు. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తికి 2 పదవులు అవసరమా అని ప్రశ్నించారు. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యమైపోతుందని మాట్లాడారు. అంతేకాదు, కూటమిపై మాటల తూటాలు పేల్చారు.
కూటమి ఎన్నాళ్లు ఉంటుంది? పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయని చెప్పుకొచ్చారు. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలని జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వాళ్లకు ఇవ్వద్దని తాను అనటం లేదన్నారు. టీడీపీకి రావాల్సిన నిష్పత్తి ప్రకారం పదవులు ఇవ్వాలని నెహ్రూ సూచించారు. అయితే నెహ్రూ చేసిన వ్యాఖ్యలు జనసేనపై అక్కసు వెళ్లగక్కేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి గోదావరి జిల్లాలో టీడీపీ కంటే జనసేనకు బలం ఎక్కువ. ప్రజారాజ్యం పార్టీ నుంచి చూసుకున్నా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పొత్తులో గోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసిందంటే అందుకు కారణం జనసేన బలమే అన్నది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. అలాంటి చోట మొత్తంగా చూసుకుంటే టీడీపీకే ఎక్కువ పదవులు దక్కుతున్నా జనసేనకు దక్కే 1/2 పదవుల విషయంలో కూడా జ్యోతుల నెహ్రూకు ఇంత అక్కసు ఎందుకు అని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కూటమి విషయంపై కూడా మాట్లాడుతూ ఈ కూటమి ఎన్నాళ్లు ఉంటుందని ప్రశ్నించడంతో అసలు జ్యోతుల నెహ్రూ కూటమిలో ఉన్నారా, వైసీపీలో ఉన్నారా అన్న సందేహాలను సైతం కొందరు లేవనెత్తుతున్నారు. గతంలో వైసీపీలో పనిచేసిన జ్యోతుల నెహ్రూ మళ్లీ ఆ వైపే చూస్తున్నారా అన్న చర్చ సైతం సోషల్ మీడియాలో ఊపందుకుంది. ఇక గతంలోనూ జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్పై పరోక్షంగా విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న షిప్పును సీజ్ చేయాలంటూ అక్కడికెళ్లి పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోపిన విషయం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై మొన్న మధ్య జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కాకినాడ పోర్టులో పట్టుబడిన బియ్యం వ్యవహారం చల్లబడిందని, అసలు ఆ వ్యవహారం ఎందుకు చల్లబడిందో, ఎలా చల్లబడిందో ఆ వెంకటేశ్వర స్వామికే తెలియాలని కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్, జనసేన నాయకుడు మంత్రి నాదెండ్ల మనోహర్ను పరోక్షంగా అనుమానించి అవమానించడమే అనే చర్చకు తెరలేచింది. జ్యోతుల నెహ్రూ అప్పటినుంచే జనసేనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని, ఒక వైసీపీ లీడర్ తరహాలో ఆయన కామెంట్లు చేస్తున్నారని జనసైనికులు సోషల్ మీడియాలో అప్పట్లో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో సైతం జ్యోతుల నెహ్రూ సరిగా ఉండటం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తనను ప్రతిపక్షంగా చూడకండి అని, తనకు సమయం ఇవ్వడం లేదని, తాను మాట్లాడాల్సింది చాలా ఉందని, సభకు కూడా రావద్దంటే మానేస్తాను అని ఇలా స్పీకర్లతో వాదనకు దిగడం కూడా దుమారం రేపింది. ముఖ్యంగా మినీ మహానాడులో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యవహరించిన తీరు పార్టీని రోడ్డున పడేసిందనే టాక్ వచ్చేలా చేసింది. పదవుల నుంచి ప్రారంభించిన ఆయన పొత్తుల వరకు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జ్యోతుల నెహ్రూ తీరుపై కూటమి పార్టీలో చర్చ జరుగుతుంది. అసలు ఆయన టీడీపీలోనే ఉంటారా, లేదంటే వైసీపీ చెంతకు చేరతారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. చూడాలి మరి జ్యోతుల నెహ్రూ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.